నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం చాలా హాట్ టాపిక్‌గా ఉంటుంది ఇప్పుడు. ఈసారి కూడా రాజమండ్రి రూరల్‌కి సంబంధించి 2 పార్టీల మధ్య, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీల నేతలు నేనంటే నేను, పోటీలో నేనున్నాను అని చెప్పి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులో ముందుకు వెళ్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో 2 సార్లు అంటే 2014, 2019లో అక్కడి నుంచి విజయం సాధించినటువంటి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన ఈసారి ఎలాగైనా నేను పోటీ చేసి తీరుతానని చెప్పి తన అనుచరుల దగ్గర, అభిమానుల దగ్గర చెప్పుకొచ్చారు. అధిష్టానం కూడా ఆయనకి మాటిచ్చింది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించినటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అలాగే ఆ పార్టీలో కందుల దుర్గేష్ పేరు ఎక్కువగా వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఆ నియోజకవర్గంలో ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా అక్కడ కేవలం రాజమండ్రి రూరల్కి సంబంధించిందే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేనలో విస్తృత స్థాయిలో ఒక డిస్కషన్ నడుస్తుంది. ప్రధానంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు, మాజీ మంత్రిగా కూడా వ్యవహరించారు. ఇలాంటి క్రమంలో ఆయనకు అక్కడ వాటమి అనేదే లేదు. 2014 కానీ 2019 కానీ ఆయనే ఘన విజయం సాధించారు. ఇట్లాంటి క్రమంలో మళ్ళీ రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలి అనేది టీడీపీ భావిస్తుంది ముఖ్యంగా. కానీ పొత్తులో భాగంగా అక్కడ కందుల దుర్గేష్ జనసేనలో కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. గతంలో కూడా ఆయన పోటీ చేశారు, కాకపోతే థర్డ్ పొజిషన్లోనే ఉండాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది 2 పార్టీలకి. ఎందుకంటే ఇప్పటికే తెనాలి ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో 2 పార్టీల అధినేతలకు హెడేక్గా మారింది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సీనియర్స్గా ఉన్నారు. వారిని బుజ్జగించాలి, సముదాయించాలంటే ఒక రకమైనటువంటి బిగ్ టాస్క్ అనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగానే ఇది మనం చూడాలి. కందుల దుర్గేష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి పోటీ ఉంది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతలు వారి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశారు. ముఖ్యంగా వారి అనుచరులు కానీ, ఈయన అనుచరులు కానీ. ఇలాంటి సందర్భంలో మరి హైకమాండ్ తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ఏమైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. ముఖ్యంగా కందుల దుర్గేష్ ఆయన్ను కూడా బుజ్జగించి తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పిస్తారనేది కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకనంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనకున్నటువంటి అక్కడ ఒక సర్కిల్ ఉంది ఆయనకి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఆయన్ను విజయ తీరాలకు నడిపిస్తాయి అనేది బాగా వినిపించింది. ఇట్లాంటి తరుణంలో ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయాలి. ఎందుకంటే ఆ సీటును జనసేనకు కేటాయించొద్దు అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇది ఇలా ఉంటే కందుల దుర్గేష్ ఆయన కూడా ఒక ప్రకటన చేశారు తాజాగా. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చారు, నేను ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను అని. ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఇరు నేతలు ఇదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నాయి. ఒకవేళ పొత్తులో లేకపోతే అది పోటీ చేస్తారు ఖచ్చితంగా. కానీ పొత్తులో భాగంగా ఎవరో ఒకలే పోటీ చేయాలి. మరి ఇటువంటి సందర్భంలో ఎలా దీన్ని మరి సమర్థిస్తారు, ఏ రకంగా ప్రాబ్లంని సాల్వ్ చేస్తారనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఏదేమైనప్పటికీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేనని పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు, ఆ సీటు కేటాయింపు విషయంలో చర్చలు మరి ఏం జరుగుతాయి, మరికొద్ది రోజుల్లోనే తేలబోతుంది.